ఓం నమో మహద్భ్యో గురుభ్యః. భర్తృహరి సుభాషితాలు నీతి శతకంలో ధైర్య పద్ధతిని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాని తర్వాత ధీరుని లక్షణాన్ని, ధీరుని యొక్క మహిమను ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ధీరుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఆ ధీరుని యొక్క మహిమ ఎలాంటిదో చెప్తూ ఉన్నాడు. కాంతా కటాక్ష విశికా నలునంతి యస్య చిత్తం న నిర్దహతి కోపకృశానుతాపః తర్షంతి భూరి విషయాశ్చ న లోపపాశైః లోకత్రయం జయతి కృత్స్నమిదం సధీరః. ఎవడు ధీరుడో చెప్తున్నాడు. కాంతా కటాక్ష విశికా నలునంతి యస్య చిత్తం అన్నమాట. యస్య చిత్తం, ఎవని యొక్క మనస్సు అయితే కాంతా కటాక్ష విశికా నలునంతి, కాంతా కటాక్షాలు అంటూ ఉన్నాడు. అంటే కాంత అంటే కామిని అని, కామిని యొక్క స్త్రీ యొక్క అంటే తనను కోరుకునేటటువంటి స్త్రీ యొక్క కటాక్ష విశికా, ఆమె యొక్క క్రీగంటి చూపులు బాణాల్లాగా గుచ్చుకుంటాయన్నమాట. బాణాల్లాగా గుచ్చుకునేటటువంటి కామినుల యొక్క క్రీగంటి చూపులు ఎవని యొక్క మనస్సునైతే నలునంతి ఛేదింపవు. అంటే కామినుల యొక్క కటాక్ష వీక్షణాలు మరి తన మనస్సును తగలకుండా ఉండేవాడు, తగిలినా కూడా స్థిరంగా ఉండేవాడు ధీరుడు అంటున్నాడు. న నిర్దహతి కోపకృశానుతాపః, ఎవరికైతే కోపం వస్తుందో అగ్నిలాగా మండిపోకుండా ఎవరైతే ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో వాడు ధీరుడు అంటున్నాడు. కోపాగ్నికి మండిపోకుండా ఉండడము అనే తత్వం కలిగి ఉండడం ధీరుని యొక్క లక్షణం. న నిర్దహతి కోపకృశానుతాపః, కోపమనడి, కృశాను అంటే అగ్ని, తాపహ వేడి, నా నిర్దహతి ఎవరినైతే దహించదో అతడు ధీరుడు. తర్షంతి భూరి విషయాశ్చ నలోభపాశైః, భూరి విషయా అంటున్నాడు. భూరి అంటే ఎక్కువ, మరి చాలా బలవత్తరములైనటువంటి విషయాలు అన్నమాట. అంటే శబ్దాదీంద్రియార్థాలు అని. అక్కడ ఒక పెద్ద శబ్దం వస్తుందనుకోండి, ఆ శబ్దం వచ్చినా కూడా తన ఇంద్రియాలను శబ్దాలకు లోబడకుండా ఎవడైతే ఉంటాడో వాడు ధీరుడు అంటున్నాడు. నా తర్షంతి లోపపాశైః అంటున్నాడు. ఈ లోపపాశ ఏమిటంటే ఆశ అనే తాళ్ళు అన్నమాట. ఆ ఆశ అనే తాళ్ళు చేత భూరి విషయాలపైన ఆసక్తి లేకుండా, వాటిపైన ఆశపడకుండా, ఆశ అనే తాళ్లకు మరి తర్షంతి అంటే ఎవరైతే ఆ ప్రయత్నం చేయకుండా ఉంటారు అని. బలవత్తరాः విషయాः శబ్దాదీంద్రియార్థాశ్చ లోభపరస్వాపహరణే ప్రయత్నః ఏతేన కామోదయోపి ఉపలక్ష్యంతే తథా చ లోభా ఏవ పాశాః రజ్జవశ్చ బంధనహేతుత్వాత్ తేషాం పాశత్వారోపణం న తర్షంతి అంటే తృష్ణాయుక్తం న కుర్వంతి, అవి కావాలి అనే ఆశను కలుగు చేయకుండా ఉండాలి అన్నమాట. అలాంటి వాడు లోపాపాశములకు లొంగని వాడు ధీరుడు అని. లోకత్రయం జయతి కృత్స్నమిదం సధీరః. ఇంకా ఏమంటున్నా అంటే ఎవడైతే ఈ సమస్తమైనటువంటి లోకత్రయం, మూడు లోకాలను అంటే స్వర్గము, మర్త్యము, పాతాళం అనే మూడు లోకాలను గెలుస్తాడో అతడు ధీరుడు అంటున్నాడు.
మరి కాస్త వివరంగా చెప్పు. ఎవని మనస్సు కామినుల చూపులను బాణములచే క్షతము కాదు. కామినులు అంటే స్త్రీలు అనమాట. స్త్రీల యొక్క బాణం చూపులనే బాణాలకు లొంగకుండా ఉంటుందో, ఎవని హృదయం కోపాగ్ని దహింపదో, ఎవని మనస్సు అత్యాశయను పాశములచే లాగబడదో, అట్టి ధీరుడు ముల్లోకముల జయించును. ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యం చెప్పాడు. మానవతీ కటాక్షసిత మార్గణముల్ విదలింపజాల వెవ్వాని మనంబు, కోపమయ వహ్ని దహింపదు లోపపాస సంతానము, మాల్య చందన నితానములున్ వెతసేయనోపక, యవ్వాని వశంబునన్ వెలగువాడు జయించు జగంబులన్నియున్. ధైర్య పద్ధతిలో మరో శ్లోకం చెప్తున్నాడు. కదర్తి తస్యాపి ధైర్యవృత్తే నశక్యతే ధైర్యగుణ ప్రమార్ష్టం, అధోముఖస్యాపి కృతస్య వహ్నే నాదస్సికాయాతి కదాచిదేవా. ఈ ధైర్యవంతునికి ఎలాంటి దుఃఖం కలిగినా అతని యొక్క ధైర్యాన్ని పోగొట్టడం అసాధ్యం అన్నమాట. నేను ధైర్యవంతుడిని అని ఎవడైతే చెప్పుకుంటాడో వాడికి ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి, ఆ దుఃఖం కలిగినప్పుడు ఆ ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఉండడము అని. ఉదాహరణ ఏమంటున్నాడు? అధోముఖస్యాపి కృతస్య వహ్నే అంటున్నాడు. అంటే అధోముఖం మంట మండుతూ ఉంది. ఆ మంట మండుతున్నటువంటి ఆ మంటను కిందికి పెట్టినా కూడా మంట కిందికేం పోదది, మంట ఏమవుతుంది? పైకే వస్తుంది అన్నమాట. ఒక కట్టె పుల్ల తీసుకున్నాము, ఆ కట్టె పుల్లను వెలిగించాము, అది బాగా మండుతూ ఉంది. దానిని కిందికి పెట్టాము, కిందికి పెట్టినా కూడా దాని యొక్క మంట కిందికేం పోదు. దాని యొక్క వెలుగు రేఖ మనకు పైకి కనపడుతుంటుంది అన్నమాట. పైకి రావడమే తెలుసు అన్నమాట. ధైర్యవంతుని యొక్క లక్షణం కూడా ఏమిటంటే ఏదైనా సమస్య వస్తే ధైర్యాన్ని పోగొట్టుకోకుండా మరి వదులుకోకుండా ఉండాలి అంటున్నాడు. కదర్తి తస్యాపి ధైర్యవృత్తే నశక్యతే ధైర్యగుణ ప్రమార్ష్టం. కదర్తి తస్య అంటున్నాడు అంటే ఎవరైనా వచ్చి ఒక ధైర్యవంతుని దగ్గరికి వచ్చి నీవు పిరికివాడివిరా, నీకు ఆ ధైర్యం లేదు అని ఎవరైనా నిందించారనుకోండి, వాళ్ళలో ఉన్నటువంటి ధైర్యాన్ని పోగొట్టాలని మాటలు ఆడారనుకోండి, అప్పుడు ఆ ధైర్య వృత్తిని వదలకుండా ఉండాలి. ఆ ధైర్య గుణము ప్రమార్ష్టం తుడిచివేటుకు నశక్యతే. అతనిలో ఉన్నటువంటి ఆ ధైర్యము ఆ మాటలకు తుడిచివేయబడకుండా ఉంటుందో, పోగొట్టకుండా ఉంటుందో అలాంటి వాడు ధైర్యవంతుడు అని చెప్పడం అన్నమాట. అదే నశక్యతే ధైర్యగుణ ప్రమార్ష్టం. ప్రమార్ష్టం అంటే తుడిచివేయడకు ఎవరి దగ్గరైతే సాధ్యం కాదో వాడు ధైర్యవంతుడు అంటున్నాడు. అధోముఖస్యాపి కృతస్య వహ్నే. వహ్నే అధోముఖస్య కృతస్య అంటే ఆ అగ్నిని అధోముఖం కలిగిందిగా, కిందికి ముఖం కలిగిందిగా చేసినా కూడా నాదశిఖాయాతి కదాచిదేవ, దాని యొక్క శిఖ మంట కిందికేం పోదు, ఎప్పుడు కూడా అది పైకే వస్తూ ఉంటుంది అని చెబుతున్నాడు ఉదాహరణ. కదర్తి తస్యాపి ధైర్యవృత్తే నశక్యతే ధైర్యగుణ ప్రమార్ష్టం, అధోముఖస్యాపి కృతస్య వహ్నే నాదశిఖాయాతి కదాచిదేవా. ధైర్యవంతునికి ఎట్టి దుఃఖం సంభవించినను అతని ధైర్యమును పోగొట్టుట అసాధ్యము. ఉదాహరణ ఏమిటంటే, అగ్నిని తలక్రిందుగా పెట్టినను అగ్నిజ్వాల ఊర్ధ్వముగానే ప్రసరించును కానీ, అంటే పైకి వస్తుంది కానీ
అధోముఖముగా ప్రసరించదు, కిందికి ఆ మంట కిందికి పోయినట్లుగా ఉండదు. దాని తర్వాత ఏనుగు లక్షణ కవి యొక్క పద్యం, నియతి చేత కదర్తితుండైన ధైర్యపరుని ధైర్య గుణంబు మన్పంగతరమే, క్రిందునేయంగబడినట్టి కృష్ణపతుని కీల ఎందైన మీదుగా కెరలుగాదే అని ఏనుగు లక్ష్మణ కవి దానికి ఒక చక్కటి పద్యం చెప్పాడు. దాని తర్వాత మరొక శ్లోకంలో, వరం తుంగాత్ శృంగాత్ గురు శిఖరిణ క్వాపి విషమే పతిత్వాయం కాయ కఠినం పృషదంతే వితడిత వరం న్యస్తో హస్త పణితముఖే తీక్ష్ణదశనే వరం పపన్నాపాతి తదపి న కృతః శీల విలయ. ఇక్కడేమంటున్నా అంటే, ఎత్తైనటువంటి పర్వతం నుండి కఠినమైనటువంటి రాతి శిల పైన పడింది అనుకోండి, ఇది ఆ దేహము వదులుటయు, అంటే కఠినమైన రాతి మీద పడి దేహమును వదులుటయు, భయంకరములకు విషజ్వాలల వెళ్ళగ్రక్కు కోరలు గల ఆదిశేషుని నోటి యందు చేతిని పెట్టుటయు, అగ్ని యందు పడుటయు, ఇవి ఒక పక్షమున మేలనవచ్చును కానీ, అంటే ఇవన్నీ కూడా సాధ్యమయ్యే కాదు. ఎవరైనా ఒక పెద్ద ఎత్తైనటువంటి పర్వతం నుండి ఎగుడు దిగుడులుగా ఉన్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పెద్ద రాయి పైన పడినాడు అనుకోండి, మరి వాడు సామాన్యంగా బ్రతకడం కష్టం. అదైనా వరమేమో అంటున్నాడు ఇక్కడ. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు, పతిత్వాయం కాయ కఠిన వృషదంతే విదలిత. మరి గట్టిరాజు పైన పడినప్పుడు ఆ శరీరం అట్లే ఉంటుందా, ముక్కలు ముక్కలు అవుతుంది. ఆ ముక్కలైనా కూడా వరమే అంటున్నాడు. వరన్యస్తో హస్త పణితముఖే తీక్ష్ణదశనే, తీవ్రంగా కోరలు కలిగినటువంటి పాము యొక్క ముఖం పైన చెయ్యి పెట్టడం కూడా వరమేమో అంటున్నాడు. అది కూడా మంచిదేమో అంటున్నాడు. కాకపోతే వరం వక్నవు పాత, అంటే అగ్నిలో పడ్డం కూడా వరమేమో. తదపి నకృత శీల విషయ, అంటే మంచి నడవడిక యొక్క నాశనం కలిగిందనుకోండి, మన నడవడిక బాగా ఉంది, మన నడవడిక నశిస్తే మనకు అంతకంటే మనకు కలిగేటటువంటి నష్టం ఈ పై వాటిలో కలగదు అంటుండు. ఒకవేళ శీలం పోయినా కూడా మంచిదని అనుకోవాల్సి పని. శీలం పోతే ఎవడు గౌరవించడు అన్నమాట. పర్వత శిఖరము నుండి పెద్ద రాతి పైన పడినా కూడా, ముక్కలైనా కూడా వాడికి ఏం కాదు, వాడు ధైర్యవంతుడురా, పైనుంచి కింద పడినా కూడా వాడు నిలబడ్డాడు అంటారు. అదేవిధంగా బాగా విషాన్ని విరిచి చిమ్మేటటువంటి నాగుపాము యొక్క తలపైన చెయ్యి పెట్టినా కూడా, నాగుపాము కాటేస్తుందని తెలుసు, విషపూరితమని తెలుసు, అయినా కూడా వాడు చెయ్యిని దానిపైన ముఖం పైన పెట్టాడు, వాడు ధైర్యవంతుడు అంటారన్నమాట. అగ్నిలో పడ్డా కూడా వాడు తేరుకున్నాడు, అది అన్నమాట. కాకపోతే కంటే వాడి నడవడికి బాగాలేదు అంటే మాత్రం ఎవరు వాడిని మెచ్చుకోరు అని చెప్తున్నాడు అనమాట. ఈ పద్యాలన్నీ ఎట్లుంటాయంటే బాగా అర్థం చేసుకోవాలి, కొద్దిగా జాగ్రత్తగా వాటిని నెమరు వేసుకుంటూ ఉంటేనే దాంట్లో ఉన్నటువంటి భావం మనకు అర్థమవుతుంది. ఏనుగు లక్ష్మణ కవి, ఉరుతర పర్వతాగ్రమున నుండి దృఢంభగు రాతి మీద సత్వరముగ త్రిళ్ళి కాయము హతంబుగ చేయుట మేలు, అంటే ఆ పర్వతం నుంచి కింద రాతి పైన పడి చావడం మేలు అంటున్నాడు. గాలి మే పరి తరువాతకే లిటుట బాగు, గాలి మేస్తుంది పాము, ఆ దాని యొక్క ఆ ముఖం పైన తర్వాత కేలిడుట, కేయి అంటే చెయ్యి పెట్టడం మంచిది అంటున్నాడు. అదేమన్నా
వరమేమో. ఉతాసన మద్యపాతమున్ వరమగు, అగ్నిలో పడ్డం కూడా వరమేమో. చారు శీల గుణవర్జన, అందమైనటువంటి గొప్పదైనటువంటి శీలాన్ని వదిలిపెట్టడం అర్హము కాదు చూడగన్. ధైర్యవంతునికి అది అర్హము కాదు చూడనన్నాడు. ఈ పద్యము ఏనుగు లక్షణ కవి పద్యము మరి భర్తృహరి చెప్పినటువంటి సంస్కృత శ్లోకం కంటే కూడా చాలా అందంగా చెప్పాడు అన్నమాట. ఒకసారి చదివితే కూడా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. హరి ఓం తత్సత్.